శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందలేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదములవాడ ఒడ్డే కాసులవాడ శ్రీనివాస్ గోవింద శ్రీ గోదావరినాథ స్వామి శ్రీరంగ గోవింద గోవింద. జై శ్రీ గురు మహారాజు గారికి మహాభక్త బృందములకు అందరికీ కూడా రాధాకృష్ణుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం లేదు. మరి రేపు శ్రీరామ నవమి చాలా గొప్పది. రామచంద్ర ప్రభు నవమి రోజే జన్మించినారు. భగవంతునికి జన్మైంది, పుట్టడమైంది, వెళ్ళిపోవడమైంది. ఆయన కొన్ని కారణాల వల్ల భగవంతుడు కృష్ణ సంహారం కోసం వచ్చాడు. రాక్షస సంహారం. నేను రామాయణం నరుడు ఎంత గొప్పవాడు నరుడు అనే దానికోసం చూపించాడు. నరుడు చాలా తక్కువగా చూసేవాళ్ళు ఆ రోజులు. నరుడు అంటే అల్పుడు, వాడికి ఏం చేత కాదు అనే విధంగా చూసేవాడు. నరుడు ఎంత గొప్పవాడు అనే దానికోసం నారాయణుడే నరుడుగా వచ్చాడు. వచ్చి నేను దేవుడు కాదని చెప్పాడు. రామావతారంలో నేను స్వయంగా నరుడయ్యా అని చెప్పాడు. అందుకోసం రామాయణం అంటే మన ఇల్లు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, ఆ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అన్నదమ్ములు అందరూ కలిసి ఎలా ఉండాలి, పెద్ద ఆయన అందరినీ సమకూర్చుకుంటూ పోవాలి, చిన్న పెద్ద. అందుకే రాముడు అందరినీ కూడా సమకూర్చుకుంటూ వచ్చేవాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోపం ఉండేది, వాళ్ళందరినీ సమాయించుకుంటూ వచ్చేవాడు. ప్రజలకు ఎలా ఉండాలి, ఎవరు పలకరించకపోయినా కూడా ముందు రామచంద్రుడు పలకరించేవాడు. అలా దాంపత్యం అంటే ఎలా ఉండాలి, ఎన్ని దాంపత్యాలు దాంట్లో దశరథ మహారాజు, కౌశల్య, సుమిత్ర, కైకేయి ఒక దాంపత్యం, అహల్య, గౌతముడు ఒక దాంపత్యం, మరి రావణాసురుడు, మండోదరి ఒక దాంపత్యం, సీతారాముడు ఒక దాంపత్యం, వాలి తార ఒక దాంపత్యం. ఈ విధంగా ఎన్ని దాంపత్యాలు దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ దాంపత్యం దాంట్లో. అవన్నీ మనం అర్థం చేసుకొని జీవితాన్ని ఎలా ముందుకు నడపాలా అనేది అసలు ఎంత గొప్పదంటే అన్నదమ్ముడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ముడు. అదొకటి అన్నదమ్ముడు. మరి సుగ్రీవుడు, వాలి ఒక అన్నదమ్ముడు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఒక అన్నదమ్ముడు. వీళ్ళందరూ ఎలా చేశారు? ఆంజనేయ స్వామి హనుమ ఏం పోషణ అయింది, ఎటువంటి పోషణ అనుకుంటాడో ఆంజనేయ స్వామి. ఆయన సాక్షాత్తు ఏకాదశి రుద్రుడు. భగవద్గీతలో 11 మంది రుద్రులు ఉంటారు. ఏకాదశి రుద్రుడు కూడా నేనే అర్జున అంటాడు. ఒక రుద్రుడు ఆయన. ఆ ఊరకే ఆంజనేయ స్వామిగా వచ్చి అంత కాసేపు చేస్తేనే లంకా నగరాన్ని అంతా స్మాష్ చేశాడు. అసలు ఆయన రుద్రుడు అవతారం ఇస్తే అసలు ఎవరు ఉండరు, భూమిగా ఉండరు. అటువంటి పోషణ అయింది. అసలు వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు అసలు ఎటువంటి పోషణలో దాన్ని చెప్పలేదు. ఇంద్రజిత్తు మహామాయిగాడు, అసలు మేఘాలలో యుద్ధం చేస్తారు. అందుకోసం రామాయణంలో ఒక్కొక్కరితో ఒక్కొక్క పోషణ. శూర్పణఖ, మందర, తాటకి, కైకేయి, ఎంతమంది పోషణలు చూడొచ్చంటే రామాయణం కానీ బాగా చిన్నప్పటి నుంచి పిల్లప్పటి నుంచి కానీ నేర్చుకోగలిగితే జీవితం ముందుకు సాగద్దండి. ఇంతమంది తగులుతారా మనకి జీవితం అంటే? ఇప్పుడు కూడా తగులుతారు మనకి, అందరూ తగులుతారు. మీకు భూమి మీద కూడా అందరూ దాంట్లో ఎంతమంది దాంపత్యాలు ఉన్నారో అటువంటి అందరూ తగులుతారు. అటువంటి దాంపత్యాలని రామాయణం అంటే సామాన్యమైనది కాదండి. రామాయణం తెలుసుకుంటే మన జీవితం తెలుసుకోవాలి, మనం ఎలా నడవాలని తెలుసుకోవాలి. దశరథ మహారాజు కైకేయి ఆ గృహంలోనే ఉంటాడు, ఇప్పుడు కూడా ఆ సౌధంలోనే ఉంటాడు. ఆయన ఎక్కడికి పోడు. కౌశల్యమ్మ దగ్గరికి వెళ్ళడం, సుమిత్రమ్మ దగ్గరికి వెళ్ళడం, అదొక దాంపత్యం. సీతారాములు అసలు రామచంద్రుడు ఏదన్నా ఒకటి సీతారాములు చెప్పాడు అనుకో, సీత ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకో. ఇలా చేస్తే బాగుంటుంది ఏమనండి, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఓహో ఇలా చేస్తే బాగానే ఉంటుంది, ఇదిలే సీతారాములు చెప్పింది అలాగే చేస్తామంటాడు. అంతేగాని నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు వెళ్ళాలా అనే ఉండదు. సీతారాములు దాంపత్యం.
సీతమ్మ ఇబ్బంది ఏదైనా పొరపాటు మాట్లాడితే సీత ఇలా మాట్లాడటం స్వభావంగా లేదా ఇంకొక రకంగా చెప్తే ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినట్టు వినంటే కరెక్ట్ అయినట్టు నేను చెప్పింది అలాగే లేదు. అది దాంపత్యం. అంతేగాని నేను చెప్పింది నేను వినాలంటే ఇంట్లో ఏముండదు కదా. ఇద్దరు కలుసుకొని దాంపత్యాన్ని నడపాలి. అందుకు వచ్చింది అది. అందుకే అరణ్యవాసం చేసేటప్పుడు రామచంద్రుడు బాగా ఋషులు అందరి దగ్గరికి వెళ్ళారు. కోరిక రామాయణం వెళ్తే అందరూ చూశారు ఋషులు. అంటే భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదటి ఆయన. వెళ్ళినప్పుడు భరద్వాజ దగ్గరికి కొన్ని రోజులు ఉన్నాడు. కొన్ని రోజులు ఒక ఋషుల దగ్గర ఉండేవాడు, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండేవాడు. అట్లా ఆతిథ్యం స్వీకరించాడండి రామచంద్రుడు. ఒక్కసారి పక్కసారి వేసుకోవాలి ఆయన. అలా ఉంటూ ఉంటూ కొంతమంది ఋషులు చెప్పారు, రామ నేను అడవిలో ఉన్నాను, తపస్సు చేసుకుంటున్నాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితో పేర్చుకోను. మేము చేసే తపస్సు ఏ దేశానికి చక్రవర్తి పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి మా తపస్సులో 5% ఇస్తున్నాం. మీరు ఏంటంటే రక్షణ, మీరు ఆనందంగా ఉండాలి, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది మహర్షులు తపస్సు. అది సాధువులు తపస్సు అంటే. అందుకే సాధువులు చాలా గొప్పవాళ్ళని, నిజమైన సాధువులు. వాళ్ళు చేసేది మనకి అనుగ్రహం, మనల్ని కాపాడుతూ ఉంటుంది, విష్ణు చక్రం లాగా కాపాడుతూ ఉంటుంది. అందుకే మీరు ఆశ్రమాలకు ఇస్తే వీళ్ళు చేసే తపస్సుని, ఇక్కడ తపస్సు చేస్తున్నారు వాళ్ళు భగవంతుడి మీద. మనకు కూడా ఆ విష్ణు చక్రం, ఆ తపస్సు అనేది మనకు కూడా పెరిగి మనకి ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి. అందుకు ఇటువంటి మందిరాలకి రావడం మనం ఆ విధంగా చేస్తున్నాం. కానీ రామ చూడు, మా శరీరం చూడు, రాక్షసులు మేము తపస్సు చేసుకుంటే వచ్చి గిల్లుతారు. చూడు ఎన్ని దెబ్బలు దగ్గర ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు చూడు. మేము అనుకుంటే రామ మా తపస్సు చేత వాళ్ళని భస్మం చేయగలరు. కానీ మేము చేసే తపస్సు అంతా వాళ్ళు భస్మం చేస్తే మాకు ఉపయోగం ఏంటి? మేము చేసాము, వాడి మీద పోకడించుకున్నాము, అయిపోయాడు. ఏమైనా ఉపయోగం ఉందా మాకు? మళ్ళీ మా తపస్సు అంతా పోడైనంటే మళ్ళీ తపస్సు చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు చేసే తపస్సు నీకు పనికి రావాలి, ప్రజలకు పనికి రావాలి. అంతేగాని వాళ్ళ మీద కోపంగా నువ్వు చేసావనుకో, చేసినంత వేస్ట్ అయిపో. వాడెవరో తిట్టాడని నువ్వు తిట్టావనుకో, నీకు గొప్పతనం ఏంటి? అది చెప్పేది కోసం తిట్టాడా, సరే చూద్దాంలే, మనం ఎందుకు తింటాం అని ఆలోచన ద్వారా ఎవరు ఉంటుందో వాళ్ళే కరుణ గల వాళ్ళు, మహనీయులు. వాళ్ళే తపశక్తి సంపన్నులు అంటారు. వాళ్ళ తపస్సును వృధా చేసుకోవడానికి, ఎందుకంటే వచ్చిన జన్మను వేస్ట్ చేసుకోవడాడు. అందుకు వాళ్ళు శపించున్న కానీ దేని కూడా. మరి ఆ రోజు విశ్వామిత్రుడు ఆయన ఒక్కడే తాటకి సంహరించలేక మారించిన స్వభావం సంహరిస్తాడు. ఆయన చేసిన తపస్సు వేరు, రాముడు చేతని సంహరించేయాలి. అందుకు ఆయన వెళ్ళింది విశ్వామిత్రుడు. అలాగా అడిగితే ఈ విధంగా చేస్తున్నారు కదా, చెప్పండి మేము చేసే తపస్సు మీకు మమ్మల్ని రక్షించాలి కదా మీరు అంటారు. రాముడు చాలా బాధపడిపోతారండి. ఇప్పుడు రాముడు శబ్దం చేస్తారండి మహర్షుల దగ్గర, తప్పకుండా మీ అందరినీ రక్షించే బాధ్యత నాది, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, ఒక్క రాక్షసును కూడా ఈ భూమి మీద మిగలకుండా సంహరిస్తానని వాళ్ళ దగ్గర శపథం చేస్తున్నాడు. ఆయన వచ్చి దేనికి? అరణ్యవాసం చేయాలి. ఆయన ఆయుధాలు గీదాలు ఉపయోగించకూడదండి. అరణ్యవాసం చేసుకొని ఆ గడ్డలో ఆయన గొప్పలు ఆ నీళ్లు ఆయన దాగి ఆయన అలా ఉండాలి, సంసారం చేస్తూ ఉండాలి. అంతేగాని ఆయన బాణాలు తీసి పొదలు తీసి చేసేదానికి లేదు ఆయనకి. ఆయన శపథం చేశాడు. అప్పుడు సీతామణికి అందరూ నడిచెడుతూ ఉన్నారు. మళ్ళీ ఆ మహర్షులకు వరం ఇచ్చాడు. సరే వాళ్ళందరూ గోపికలై పుట్టారు. ఆ రామచంద్రుడిని చూసి, ఆ రూపాన్ని చూసి వాళ్ళు మైమర్చిపోయారు. మా ఏమందము ఒక్కసారి మోహన రూపాయ మోహన రూపాయ అంటే అటువంటి, అంటే పురుషులు కూడా మోహంలో పడిపోయేంత రూపం ఆయనది. స్త్రీలది పురుషులు కూడా ఆయన చూస్తే మోహంలో పడిపోతారంట. మోహనాకారుడు ఆయన చూస్తే ఒక్కసారి ఆలంకనం చేసుకుంటే ఎంత బాగుంటుందో రామచంద్ర ప్రభు అనుకున్నాను. రామచంద్ర ప్రభు అన్నాడు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఒకటే మాట నాడు, ఒకే సతి. ఇందుకోసం నేను ఈ జన్మలో లేదు, నెక్స్ట్ నేను కృష్ణుడిగా వస్తాను, మీ అందరినీ కూడా ఆరణాన్ని చూసుకుంటాను, మీకు వాళ్ళందరూ గోపికలుగా ఉంటారు. సరే ఇప్పుడు నడిచిపోతూ ఉన్నారండి.
వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇక్కడ ఉండాలి. చిత్రకూటంలో వాళ్ళ స్థావరం ఏర్పరచుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. చిత్రకూటంలో స్థావరం ఏర్పరచుకొని అక్కడ రాక్షసులతో సంహారం జరుగుతుంది. అవన్నీ చాలా ఉన్నాయి. ధర్మవాది మహర్షి చెప్తాడు, అక్కడ ఉంటూ మీరు వేసుకొని అని చెప్తాడు. సరే, మీరు నడిచిపోతూ ఉంటే సీతమ్మ అడుగుతుంది, రామచంద్ర నువ్వు వచ్చింది అరణ్యవాసం, మనం 14 సంవత్సరాలు చేసుకొని మన పాటి మనం వెళ్ళిపోవాలి. ఈ రాక్షసులు సంహరిస్తాను మనకెందుకు ఈ గొడవ? ఈ గొడవ మనకెందుకు? ఏదో బాణాలు తీసి నేను మిమ్మల్ని రక్షిస్తాను ఇవన్నీ నువ్వంటావేంటయా? అలా అనకూడదు. మనం వచ్చింది వాళ్ళు ఏదైనా పాపం పెట్టుకొని మన మీద ఇబ్బంది పెట్టిస్తే మనం అరణ్యంలో ముగ్గురమే, మనకెందుకు? అక్కడ చూడండి ఎంత ఉందో అర్థం. అప్పుడు రామచంద్రుడు అన్నాడు సీతమ్మతో, మాట చెప్పానంటే రక్షిస్తాను. నేను చక్రవర్తిని సీత, నేను అరణ్యంలో ఉన్నా కూడా పెద్ద కుమారుణ్ణి, చక్రవర్తిని. ఈ యొక్క ఎక్కడ ఎవరికి అన్యాయం చేసినా రక్షించవలసిన బాధ్యత నాది కనుక వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకోసం రక్షిస్తానన్నా, రక్షించి తీరుతానన్నాడు. అవసరమైతే ధర్మం కోసం నిన్ను వదిలేస్తాను, లక్ష్మణుడు వదిలేస్తాను, కానీ ధర్మాన్ని బట్టి వదల సీత అన్నాడు. ఈ రామచంద్రుడు అంటే చూడండి, సీతమ్మను అలా చేశాడు. అవసరమైతే నిన్ను కూడా వదిలేస్తానన్నాడు ధర్మం కోసం. ధర్మం ఎవరన్నా అవసరమైతే నిన్ను వదిలేస్తాను పోమంటే నువ్వు వదిలేసిన రేపు పొద్దున్నే మా నాన్నగారి దగ్గర విడాకులు పత్రం చేస్తాం పోవాయి లేదండి. అయిపోయింది. ఈ రామాయణం అంటే అలా ఉంటుంది. రామాయణం సీతమ్మ ఒక్క మాట మాట్లాడేదండి రాముడు అన్న మాట. అంటే ఈ రామాయణం అంటే సీతమ్మ ఎందుకు అంటుందంటే ఇది ఏమంటాడా అని మనకు తెలియాల. ధర్మం అంటే ఏందో తెలియాల. అందుకని ఈయన మాట అంటాడా లేదా అని ఆయనకి ఎందుకు తెలియదు. సీతమ్మ భావంలో ఏముందో తెలుసు, రాముడు మనసులో సీతమ్మకి ఏముందో తెలుసు. వాళ్ళిద్దరికి అందుకే అటువంటి దాంపత్యం లేదనేది. అటువంటిది రామాయణం అంటే సామాన్యమైనది కదండి. ఆ రాముడే కృష్ణుడు అలా దాంపత్యం వాళ్ళది. పోతూ ఉన్నారండి, అరణ్యవాసం కదా, పోతూ ఉన్నారు. మంచి ఎండాకాలం. ఒక పెద్ద చెట్టు కింద చూశాడు రామచంద్రుడు. ఒక చెట్టుకి బాగా అల్లుకోనుండే లతలు బ్రహ్మాండంగా అల్లుకోనుండే. ఆ చెట్టు కింద సేద తీరారు ముగ్గురు. ఒక నిమిషం ఆగారు. అక్కడ మందాకిని నది ప్రవాహం. మందాకిని అంటే దేవలోకంలో ఉంటుందండి. అది మీకు హిమాలయాలకు పోతే మందాకిని నది అదే గంగా నదిగా మనకి ప్రవాహం చూపిస్తాడు. రామచంద్రుడు అన్నాడు, లక్ష్మణ ఆ చెట్టు ఉండబట్టి కదా ఈ లత అల్లుకునింది. ఎంత అందంగా అల్లుకొని ఎటువంటి పూలు పూసుకుందో, ఎంత మందికి సేద తీరుస్తుందో చూడు లక్ష్మణ అని చెప్పాడు. ఏమంటావు లక్ష్మణ అన్నాడు. నాకు ఆ చెట్టు గురించి, ఈ లత గురించి ఇవన్నీ నాకు తెలియదు అన్నయ్య. పాఠశాల గురించి నేను ఆ చెట్టు లాంటి మన అన్నయ్య ఉన్నాడు రామచంద్రుడు. ఆ లత లాంటి అల్లుకొని మా వదినమ్మ సీతమ్మ. ఆ చెట్టు కింద నేను సేవ పెట్టుకున్నాను, ఒకటే నాకు తెలుసు అన్నాడు. ఏం చెప్పాడండి లక్ష్మణుడు, నాకు అవన్నీ తెలియదు. మీ ఇద్దరి కింద నేను సేవ చేస్తున్నాను, తల్లిదండ్రులే మీ ఇద్దరు నాకు అన్నాడు. ఈ లక్ష్మణుడు అంటే రాముడు అంటే సీతమ్మ ఒక్కొక్క మాట ఎలా ఉంటుందో చూడండి. అందుకే వదిన అంటే చాలండి, అమ్మ కంటే ఎక్కువ. అందుకే వదిన కనిపిస్తే నమస్కారం చేయవాడంత దౌర్భాగ్యం లేదు. నిజంగా అన్న భార్య అంటే వదిన. వదిన అంటే సాక్షాత్ తల్లి. అటువంటి నమస్కారం చేసుకోవాలి. అందుకే సీతమ్మ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు ఎప్పుడు మరుదులుగా కూడా తన సొంత కొడుకులుగా చూసుకునింది ఆవిడ. వీళ్ళు అలాగే చూశారు మా వదినమ్మ అని. ఆ పాదాలు చూశారే కానీ ఏనాడు కూడా ముఖసాయి కూడా చూడలేదంట. పాదాలే చూసుకొని నమస్కారం చేసుకునేవాళ్ళు వాళ్ళు రోజు వచ్చి. అంటే రామాయణం చెప్తుందండి అంతా. అందుకే పాత రోజుల్లో అలా పెంచేవాడు. అమ్మ ఆ ఊళ్ళో ఉండి పిల్లవాడిని చదివిస్తే దాన్ని పంపిస్తే వదిన గారు దగ్గరుండి కొడుకుల కంటే మరిదిని ఎక్కువగా చూసుకొని వాడు చదువు విద్యాభ్యాసం అని చదువుకొని ఫీజులు లేకపోతే మన పిల్లలు లేకపోతే రేపు పడిపోగా 10 రోజులు పంపిద్దామండి. ముందు పెద్దోడు పంపించండి. మన మీ తమ్ముడిని, ఆయన అంత దూరం వచ్చాడు, మన సొంత కొడుకు లాంటి వాడు అంటే ముందు ఆయన ఫీజు కట్టి తర్వాత కొడుకులు కట్టమంటారు వదిన. ఈ వదినండి అన్ని రామాయణంలో చూపిస్తారని చాలా గొప్పతనంగాను. అలా రామాయణం జరుగుతుంది. ఒక దాంపత్యం. ఇంకొక దాంపత్యం ఎటువంటిది
అహల్య గౌతముడు దాంపత్యం అండి. అదొక దాంపత్యం. అహల్య గౌతముడు సామాన్యమైంది కాదు. జగన్మోహన అవతారం ఎత్తినప్పుడు స్వామి అంత అలంకరణ చూసి బ్రహ్మదేవుడు కూడా కనుగొట్టుకున్నాడు. అబ్బ ఏం అలంకరణ, ఏం రూపం, ఏం సౌందర్యం, ఈ ప్రపంచంలో అండపిండ బ్రహ్మాండంలో ఇటువంటి సౌందర్య రాశిని చూడలేదా అన్నాడు. నారదుడు వెళ్ళిపోయాడు పొడిక్కని. నాన్నగారు నారాయణుడు ఎంత సౌందర్యంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడంట. అరే ఇంత సౌందర్యంగా ఉన్నాడే, నేను ఎప్పుడు సృష్టించలేదే, నేను కూడా ఒక సౌందర్య రాశిని సృష్టిస్తానని చెప్పి అహల్య అనే పేరుతో ఉన్న ఒక అమ్మాయిని సృష్టించాడు. ఆయన సృష్టించి ఆయన విద్యాబుద్ధులు నేర్పించి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె పెళ్లి చేయాలి. ఎన్ని రోజులు ఉంచుకున్నామండి అమ్మాయి, ఈ అందంగా ఉంది, చిన్నప్పటి నుంచి మా అమ్మాయిని పెంచుకున్నావు, ఉంచుకున్నావు. నువ్వు ఎవ్వరు వచ్చిన తర్వాత ఏదో ఒక ఐచిత్తులు పెట్టేయాలా, పెట్టకపోతే కుదరదు, పంపలము మునిగిపోతాయి. అది సృష్టి. బ్రహ్మదేవుడుగా ఉంచుకునే దానికి లేదు. పిలిచాడు అందరినీ, మాకు ఒక అమ్మాయి ఉంది, అందమైన అమ్మాయి వచ్చేసేది, ఎవరు పెళ్లి చేసుకుంటా చూద్దాం ఉన్నారు. దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి దేవేంద్రుడు మొట్టమొదటి ఉంటాడు అడుగు పరుల్లో. దేవేంద్రుడు అడుగు పరుల్లో మొట్టమొదటి ఉంటాడండి. వచ్చాడు, దేవేంద్రుడు చూశాడు. ఏమి అందము ఖచ్చితంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నాన్ని ఇచ్చేసి, అమ్మ నేను దేవాలయం తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఆగవయ్య దేవేంద్ర, నీకు ఇదే పనిగా అని సరస్వతి దేవి నిలబడుకున్నాడు. మహర్షులు అందరూ వచ్చారండి. దాంట్లో గౌతమ మహర్షి వాడు వచ్చాడు. వచ్చి ఆయన వీళ్ళందరినీ చూడాల వచ్చాడు. ఎక్కడో గోమాత ఉందట. ఆ గోమాత దగ్గరికి పోయి చుట్టూ నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసుకొని వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మదేవుడికి అది నచ్చింది గౌతమ మహర్షిని చూసి. గౌతమ మహర్షి రోజు లెగిస్తానే గోమాతకి నమస్కారం చేయండి, ఏ పని చేయడంట ఆయన. గౌతముడు అంటే అంత గొప్పవాడు. అందుకోసం బ్రహ్మదేవుడు చెప్పాడు, గౌతముడిని పిలిచి ఈ అమ్మాయి మెడలో వర్ణాలు ఏమయ్యా అని చెప్పి మానిచ్చాడు. ఆ సరస్వతి దేవి ఇస్తే అమ్మాయి మెడలు ఇచ్చాడు. దేవేంద్రుడు నొచ్చుకొని బ్రహ్మదేవుడి మీద కూర్పు చూసి వెళ్ళిపోయాడు. ఈ అహల్య గౌతముడు ఇద్దరు కాపురం చేసుకుంటున్నారు. బ్రహ్మాండంగా ఈ భూలోకానికి వచ్చారు. ఎక్కడ కాపురం కూడా అయోధ్య నగరానికి మిథులా నగరానికి మధ్యలో చేస్తున్నారు. అక్కడ కాపురం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నది. అహల్య గౌతముడు చేసిన ఆశ్రమం ఉంది ఇప్పుడు కూడా. చేస్తుంటే దేవేంద్రుడికి ఎప్పుడో ఈ అహల్య మీద మనసు ఉంది. వచ్చేసాడు. ఆమెతో ఆయన సంసారం ఒక రాత్రి చేశాడు. 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోతుంటే గౌతముడు వచ్చాడు. వచ్చి చూశాడు. ఓ ఈ దుర్మార్గుడు, ఇప్పుడు పని చేసావా నువ్వు, మహర్షి భార్యనే మీద చేసావా అని ఆయనకి శాపం ఇచ్చాడు. ఏమని? నీ వృషాలు కింద పడిపోగాక. వృషాలు ఏ తప్పు చేసావో దానికి శిక్ష చేశాడు ఆయన. శరీరంలో అవయవం తప్పు చేసింది కాబట్టి నువ్వు వృషకణాలు కింద పడిపోగాక అన్నాడు. ఇక వృషకణాలు లేకపోతే ఏముంది, ఆయనకి డబ్బులు ఇక్కడ అయిపోయాడు. ఈ మహర్షులు చేసే పని ఏ తప్పు చేశాడో దాన్ని పడగొడతారు. ఇంకేముంది అయిపోయారంటే ఇది అహల్యకి శాపం చేశాడు. ఓ దుర్మార్గుడా, ఎంత పని చేసావా అని. ఆవిడకి కూడా తెలిసి వచ్చినోడు దేవేంద్రుడు అని రామాయణంలో ఉంది. ఆవిడకే తెలియకుండా లేదు. ఆయన కూడా శాపించాడు, నువ్వు ధూళిలో ఉంటూ ఎవ్వరికీ కనిపించకుండా, ఏ నీకు ఆహారం కానీ నీళ్లు కానీ దప్పిక కానీ ఉండకుండా నువ్వు ఎప్పుడు ఆ నారాయణుడు నామం ఉచ్చరించుకుంటూ నీ జీవితాన్ని గడుపు. నువ్వెవరో కూడా తెలియకుండా ఉంటుంది. ఎవరు వచ్చినా నీ ఆశ్రమానికి నారాయణుడు ఒక వస్తాడు ఇక్కడికి. ఆయన పాద ధూళి తగిలి, ఆయన పాదం, ఆయనలో ఉన్న స్పర్శ, ఆయనలో ఉన్న తేజస్సు నీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నీవు మరలా పరమ పవిత్రురాలైపోతావు. అప్పుడు వచ్చి నేను మళ్ళీ నిన్ను చేపట్టుకుని తీసుకెళ్తానన్నాడు. రామచంద్రుడు వచ్చాడు అక్కడికి. చక్కగా ఆయన ఈ ఆశ్రమం ఏంటి గురువు గారు అని అడిగాడు విశ్వామిత్రుడిని. చెప్తానన్నాడు. రామచంద్రుడు తీర్చిదిద్దుతాడు విశ్వామిత్రుడు. రాముడు అడుగుతున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు. ఈ రామాయణం అంటే గురు శిష్యుడు అంటే సామాన్య విషయం కాదండి. విశ్వామిత్రుడు అంటే సామాన్య విషయం కాదు. విశ్వామిత్రాముడే చాలు వర్షం పడిపోతాడంటే ఆయన అనుకున్నవాడు విశ్వామిత్రుడు. రాముడు అడుగుతుంటాడు, కథ చెప్తుంటాడు. ఈ విశ్వామిత్రుడు ఎలా జరిగిందయా అని చెప్తాడు రాముడికి. ఓహో మళ్ళీ వచ్చాడయా అంటే రామచంద్రుడు పాద దర్శనం అక్కడ తగిలిందో లేదో. అహల్య రాతిగా కాలేదండి, రాయిగా
కాలేదు. ఆమె ఎవరినీ కలిపేయకుండా ధూళిలో ఇలా ఉండిపోయింది. నామ సంకీర్తన చేసుకుంటూ ఉండిపోయింది. అందుకే నామం చాలా గొప్పది. అది నామ సంకీర్తన అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేస్తుంది, పరమ పవిత్రం చేసేస్తుంది. నామ సంకీర్తన మనం చేసిన పాపకర్మలు కూడా సర్వాన్ని కూడా దహింపజేసేస్తుంది నామం. ఆ నామానికి ఒక పౌరం. ఆ రామచంద్రుడు ఆశ్రమంలో అడుగు పెడతానే ఆ పవన్ వెళ్ళిపోయి వెంటనే ఆమె మెలకు వచ్చేసి మళ్ళీ అపరూప సౌందర్య రాసైపోయి ఏనాడు అహల్య ఎలా ఉందో మళ్ళీ అలా అయిపోయింది. మళ్ళీ పవిత్రురాలు అయిపోయింది. చూసింది రామచంద్రుడు. ఆయన నమస్కారం చేయాలి ఆ రామచంద్రుడికి. పొరపాటు మనం రామచంద్రుడే అహల్యామాతకి నమస్కారం చేశాడు. ఆమె నమస్కారం చేస్తే ఇంకా అక్కడ రామాయణం ఏముంది? మహర్షి భార్య, ఈయన నరుడు, 16 ఏళ్ల యువకుడు. అంతేగాని ఒక పెద్ద ఆవిడకి ఆమె నమస్కారం చేస్తే చిన్నపిల్లవాడికి ఏం బాగుంటుంది? మనం చేయాలి. మన అమ్మకి చేయాలి. అనేది మనం చేసేది మన అమ్మ. అలా రామచంద్రుడు నమస్కారం చేశాడు. అప్పుడు అహల్యామాత నమస్కారం చేస్తే రామచంద్రుడిని కూర్చోబెట్టి అహల్యామాత ఆ పదార్థాలు ఈ పదార్థాలు పెట్టిన తర్వాత రాముడు ఆనందిస్తే ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళొస్తానమ్మా అని చెప్పాడు. వెంటనే వచ్చేసాడు గౌతముడు. ఎక్కడి నుంచి వచ్చాడో రాముడు ఉన్నాడు వచ్చేసాడు. ఆయనకి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. తపస్సు చేశాడు. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటాను. ఈ చేపట్టుకొని మళ్ళీ సంసారం చేశాడు. అప్పటికి శతానందుడైన కుమారుడు కూడా పుట్టి ఆ యొక్క మిథిలా నగరంలో జనక మహారాజు యొక్క పూజారిగా ఉన్నాడు. అక్కడ శతానందుడు అప్పుడు ఎక్కడో కుమారుడు పుట్టున్నాడు. ఆయనకి పెద్దోడు ఎక్కడున్నాడు? ఈ స్టోరీ అంటే తప్పు చేసినంత మాత్రాన స్త్రీని విడిచేసి నువ్వు తప్పు చేసావు వెళ్ళిపోవడానికి కాదు. నీకు విడాకులు నాకు విడాకులు కాదు. రామాయణం జరిగితే తప్పు చేసింది దిద్దుకోవాలా. దిద్దుకొని మనం మళ్ళీ తీసుకొచ్చుకోవాలా. అది దిద్దుకొని తీసుకొచ్చుకున్నా రాలేదనుకో వాళ్ళు దిద్దుకున్నారు అక్కడ. అందుకు రామాయణం వచ్చింది. రామాయణం అందుకు వచ్చిందంటే అప్పుడు మన తప్పు ఉండదు, ఆవిడ తప్పు. ఆవిడ నరాలలో పడిపోద్ది. ఆవిడ కూడా దిద్దుకొని పరమ పవిత్రురాలకి చేసిన తప్పుకి ప్రక్షాళన పడిపోతే రామచంద్రుడు మరలా ఆవిడికి ఆత యొక్క స్వయం యొక్క ఆమె యొక్క వెలుగునిచ్చాడు. అది రామాయణం అంటే. రామాయణంలో అలా చూపిస్తాడు. అందుకు ఈ భారతదేశంలో పుట్టిన భార్యాభర్తలు ఒక్కసారి కానీ తాళి కట్టారంటే అది సామాన్యమైన కదా. మంగళ స్తోత్రం అంటే ఇంకంటే తాడో పోడో ఇద్దరు ఏకమై ఏక శరీరులై ఎన్ననుకున్నా ఒకటగానే ఉండి మరణిస్తారు. అందుకు రామాయణం వచ్చింది. ఒక్కొక్క గంట ఎలా ఉందో చూడండి. రామాయణం 8 గంటలు ఉన్నాయండి. మామూలు కదా రామాయణం అంటే. ఇంకెక్కడా దొరకదు నీకు. శ్రీకృష్ణ అవతారంలో దొరకదు. ఇంకా కృష్ణావతారం ఇక నీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నమాట. రామాయణం అలా కాదు. బిట్టు చూపిస్తాడు రామాయణంలో. అది రాముడు ఈ దేశం అంటే ఇంత గొప్పదయా, ఈ సంస్కారం అంటే ఇంత గొప్పదయా, ఈ స్త్రీతత్వం అంటే ఇంత గొప్పదయా అని రామచంద్రుడికి చెప్తూ ఉంటే రామచంద్రుడు గొప్ప యోధుడుగా తయారవుతున్నాడు రామచంద్రుడు. అని రామాయణం అంటే గొప్పది. రామాయణం అంటే సామాన్యమైంది కాదు. ఒకదంట ఇంకెవరో రావణాసురుడు మండోదరి వాళ్ళకుండదంట. అసలు రావణాసురుడి ఏదన్నా ఒక మాట అంటుందనుకో, మండోదరి చెప్పిందనుకో, ఇలా కాదు రామ, ఇలా కాదు రావణాసుర, ఇలా చేద్దాం బాగుంటుంది, సీతమ్మ ఎందుకు తీసుకొచ్చాము, లేకపోతే మొక్కలని దగ్గర పెట్టుకోవాలి, తీసుకోపోయి నాకు వదిలేసి రావాయా అని చెప్తుంది మండోదరి. నీకే తెచ్చుకోవాలన్నాడు. అసలు వినడు. ఆమె చెప్పే మాట అసలు వినడు. అదొకదంట. ఏ రోజు వినడు. అందుకే రావణాసురుడు చనిపోయినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి రావణాసురుడు చనిపోయిన చోటకెళ్ళి ఆమెని ఏడవాల, కళ్ళని పెట్టుకోవాలా. బ్రతికి 2 రోజులు పుష్పక విమానంలో తిప్పావు. అది అన్నావు, ఇది అన్నావు, అది తిప్పావు, ఇది తిప్పావు. ఏమన్నా వచ్చావా? ఇంద్రజిత్తు సామాన్యుడా? అటువంటి వాడినన్నా బ్రతకనించావా? బ్రహ్మాస్త్రాలే కట్టుబడి చేసినోడు ఆంజనేయ స్వామి అంత కోటి. వాడిని ఏమన్నా బ్రతకనించావా? ఏమన్నా తమ్ముళ్ళు బ్రతకనించావా? రాజ్యం బ్రతకనించావా? ఏం బ్రతకనించావా? నువ్వు చెప్పిన మాట ఎప్పుడన్నా విన్నావా? మేము ఏడవ లేదండి. 4 మాటలు మాట్లాడి పోతాలేదు ఇంటికి. సరే మాట్లాడదు. అదొకదంట. పాపం అని చెప్పింది ఎప్పుడు వినడం. అది ఈ భారతదేశంలో కూడా
నాకు తెలిసి నీకు తెలుసు తెలియదు. ఇంద్రియాలను తొక్కిపెట్టాడు రావణాసురుడు. నేను ఇంద్రియాలను తొక్కిపెట్టాను, నాకేంటి అనుకున్నాడు. ఇంద్రియాలను తొక్కిపెట్టడం అంటే ఏంటంటే మనస్సు ఒక దాని మీద కోరిక ఉంది. ఒక కారు కొనాలనుకున్నావు నువ్వు, పక్కోడు చూసి నీ మనసు దాని మీద కోరిక లేదనుకో, ఏమైపోదని తిరుగుతున్నాడు కానీ తిరగని అని కానీ నువ్వు మనసు కానీ కంట్రోల్ చేసుకున్నావో అదే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అంటే. అంతేగాని చూసే చూపుని బట్టి ఇక నాకు అదే కావాలని రావణాసురుడే ఎంతో తపశక్తి సంపన్నుడు, మామూలు తపస్సు చేయలేదండి. అసలు ఈ శరీరాన్ని కూడా కుషింపజేసి ఎత్తేసి అంత శక్తి తెచ్చుకున్నవాడు. కానీ ఇంద్రియాలను తొక్కేసాలనే నేను తపస్సు చేసి అనుకున్నాడు. అంతేగాని నేను భక్తి మార్గంలో ఉన్నానులే నాకేంటి అని అనుకున్నారనుకో, ఇవన్నీ ఉత్తమాటలే. ఇంద్రియాలు ఏదో ఒక రోజు సమయం చూసి కాటేసేస్తాయి. ఇప్పుడు రావణాసురుడిని అదే కాటేసింది. ఎంతో మందిని రావణాసురుడు కోరి వచ్చాడంటే రావణాసురుడు గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది అటువంటి మహాశక్తివంతుల అందమైన స్త్రీలు ఆయన కోరి వచ్చారంట. 300 మంది ఆయన కోరి వచ్చారు. ఆయన అటువంటి వాళ్ళతో ఆయన అనుభవించాడు అన్ని రకాలుగా. మండోదరి చెప్పింది, ఇంతమంది ఉన్నారు నీకు, నేనున్నాను. ఇంతమంది కాక మళ్ళీ సీతమ్మ కావాల్సి వచ్చిందా? మన లంకకి గొప్పగా నాశనానికి తీసుకొచ్చి పెట్టామని ఎన్నిసార్లు చెప్పిందో సీతమ్మ. ఇలా అసలు నీకేం తెలుసుకోవాలి. అది అటువంటి దాంపత్యం. బ్రతికాడా ఏమన్నా? అది అటువంటి దాంపత్యం. అహల్య గౌతముడు చక్కగా మళ్ళీ సంసారం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరు క్లోజ్. ఒక్కరిలో ఇద్దరు మాట ఎనకపోయినా కూడా క్లోజ్ అయిపోతుంది, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అది సంసారం అంటే సామాన్యమైనది కాదు. ఇది అసలు పిల్లలు వినాల్సింది మనం కాదు. పిల్లలు చదువుకున్న పిల్లలు చక్కగా వింటే సంసార విద్య అనుకోవాలి. ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఇది అందుకే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి, అమ్మాయి మీ ఇద్దరికి ఈ రోజు మీ ఇద్దరు రండి, మీ ఇద్దరికి 4 రోజులు రామాయణం గురించి దండాల గురించి రావా సంగతి ఈ విధంగా ఉండాలి అని చెప్పిపించడానికి ఈ రామాయణం దేవత బాబాయ్ అంటారు. ఎందుకంటే ఇంద్రియాలు బలపడిపోయి ఉన్నారు. అవసరమైతే ఇదిగో ఉంటారు, లేకపోతే ఇంకో వెళ్ళిపోతారు. ఇది అందుకే వర్ణసంకరం అయిపోయింది. రామాయణం ఎప్పుడు వినకుండా పోయారో ఆనాడే ఈ సమాజం భ్రష్టు పెట్టిపోయింది. రామాయణం విన్న రోజులు ఈ సమాజానికి ఏం కాదు. అందుకే రామాయణం కానీ మనం కానీ ఏ రోజైతే రామాయణం ఇక్కడ జరగకుండా పోతుంది, ఈ భూమి మీద రామాయణాన్ని మర్చిపోతారో రామచంద్రుడి, ఆ రోజు ఈ భూమి పతనం అయిపోతుంది అని వాల్మీకి చెప్పుకున్నాడు. రామాయణం జరిగిన రోజులు ఈ భూమి ఆనందంగా ఉంటుందండి. రామాయణం వినకుండా చిన్నగా నిదానంగా రామాయణం తగ్గిపోతుంది కదా, ఈ భూమి కూడా పతనం అయిపోతుంది అని వాల్మీకి రామాయణంలో రాసుకున్నాడు. కనుక రోజు రామాయణం వినవలసింది. ఎందుకు వినాలి? ఇందుకు వినాలి. పాపకర్మలు చేయకుండా ఉంటాడు, అందుకు వినాలి. అసలు పాపకర్మలు వచ్చేది ఎక్కడండి? భార్యాభర్తలే. ఈ యుద్ధం దగ్గర ఈ వ్యసనాలు వీటి వల్లనే. అందుకే భూమి మీద పాపకర్మలు చేస్తున్నారు కాబట్టి భూమి ప్రక్షాళన చేసేస్తుంది. అంతకంటే ఏం లేదు. ఇక్కడ భూకంపాలు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి? పాపకర్మల వల్ల భూకంపాలు వస్తున్నాయి అంతే. లేనిపోని ప్రళయాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే సరిగ్గా లేదు కాబట్టి. అందుకంటే ఏముంది? అందుకోసమే రామాయణం వినాలి. ఒక గంట అయిపోయింది. ఇక మళ్ళీ ఎవరు? తారా వాలి. వీళ్ళదంట మామూలుడి కాదు. వాలి రావణాసురుడు వాలి చేశాడంటే ఆయన రోజు 7 సముద్రాల దగ్గరికి పోయి సూర్య భగవానికి ఆజ్ఞం ఇచ్చి వస్తాడంట. సామాన్యుడు కాదు వాలి, ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఆజ్ఞం ఇచ్చి వస్తూ ఉంటే రావణాసురుడు ఆకాశ మార్గంలో పోతున్నాడు. పుష్పకమానాన్ని దించమన్నాడు. మామూలుగా పుష్పకమానం ఇట్లాంటి కదా దీపాతి సాగుతుందని తెలియదు. వాలి చేసుకుంటే ఎరగకుండా పోయి వాలి పోయాడు, నడిపిద్దామని పోయాడు. రావణాసురుడు మామూలు కదండి, జీవితాలు చాలా చేస్తాడు. అంటే నా అహంకార బలం నన్ను ఎప్పుడేం చేయలేదని వెంటనే వాలి ఎరగకూడదు. ఎప్పుడరా ఈ పురుగని చెప్పి సంకలో వేసుకున్నాడు రావణాసురుడు. ఎవడరా ఈ పురుగని ఇలా వేసుకున్నాడు చేతితో పట్టుకొని. 7 సముద్రాలు ఆజ్ఞ ఇచ్చిన దాకా వదలదు. ఇలా పెట్టుకున్నాడు. పుష్పకమానం కూడా అక్కడ ఉంది. 7 సముద్రాలు అంటే మాటలు కదండి, పట్టుకొనే ఉన్నాడు. అప్పుడు చూశాడు. పోయి నేరుగా ఆయన ఉన్న కిష్కిందకు పోయి అప్పుడు సింహాసనం కూర్చొని ఈ పూర్తిని ఎదిరించాడంట. రావణాసురుడు 10 తలల రావణాసురుడు చూశాడు. ఎవరున్నాడు అన్నాడు. అయ్యా
సేనాధిపతినయ్యా వాలి అన్నాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. నా కండ పువ్వు ఎక్కువైపోయి నీకు యుద్ధం చేస్తావన్నాడు. మరి నేను చేయను స్వామి అన్నాడంట. రావణాసురుడు అక్కడ భయపడ్డాడండి వాలిని చూస్తే. సరే, వాలి రావణాసురుడికి ఒక పరిష్కారం కుదిరింది. ఈ ప్రపంచంలో ఏదైనా ఇద్దరికి కానీ వస్తువు దొరికితే నువ్వు దొరికితే నువ్వు అనుభవించి నాకు దొరికితే నేను అనుభవించి నేను ఇస్తాను. ఇద్దరు పరిష్కారం చేసుకున్నాడు. అప్పుడు రావణాసురుడు దేశం ప్రభు అన్నాడు. రావణాసురుడు నమస్కారం చేసి నిలుస్తానయ్య అన్నాడు. అందుకే వాలి చనిపోయేటప్పుడు అన్నాడు, రామా ఒక్క మాట చెప్పుకుంటే వాటిని చుట్టూ పట్టుకొని ఇక్కడ కూర్చొని రారా అంటే వచ్చి సీతమ్మ ఇచ్చిపోయి ఉండేవాడు, ఒక తొలి అనేవాడు. నాకు చెప్పుకుంటే నేను తెచ్చేవాడి కదయ్యా, నన్ను చంపేశాడు కదయ్యా రామచంద్ర అన్నాడు. ఇది తప్పాల్సిందే అన్నాడు. చాలా చెప్పాడు వారికి చేసిన దుష్కర్మలు ఉన్నాయి. అంత బలాఢ్యుడు బతకనివ్వకూడదండి. అంత బలాఢ్యుడు బతకరిస్తే ఎవరైనా తప్పేస్తాడు. అందుకు భగవంతుడు దుష్టుడిని ఉంచాడు. వాడు ఎటువంటివాడైనా ఏదో తప్పు చూపించి వాడు చెప్పేస్తాడు. అలా తారా వాలి ఎటువంటి వాళ్ళంటే తార చెప్పిన మాటలన్నీ వింటాడండి వాలి. చెప్పు చెప్పు వింటాడు బాగా. వినేసి సరే మంచిది అని వెళ్ళిపోతాడు. అది తారావాలి, వింటాడన్ని. కానీ ఆమె చెప్పింది చేయడు. అదొకదంతా భూమి మీద కూడా అటువంటి ఉన్నారు. ఆమె చెప్తా ఉన్నారు, చెప్పు వింటున్నావా తిండు, చెప్తున్నావా చెప్పు అన్నీ వింటాడు. 10 నిమిషాలైనా సరే ఒక్కసారి ఆ సైడ్ వస్తాడు. సరే ఇది వస్తానంటాడు. ఏమనుకుంటుంది, నేను చెప్పి వింటున్నాడు అన్ని చేసుకొస్తాడు, నా మాట బాగా వింటాడు అనుకుంటాడు. ఒక మాట. ఇప్పుడు రావణాసురుడు మండలైనా ఒకటే, తారా వాళ్ళైనా ఒకటే. ఇలాంటి దంటలు ఈ భూమి మీద కూడా అటువంటి ఉండేది దంటలు. అందుకే రామచంద్రుడు ఈ యొక్క హనుమతో స్నేహం ఏర్పడిపోయింది. హనుమ అంటే మాటలు కాదు, హనుమతో స్నేహం ఏర్పడిపోతే ఇప్పుడు సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఈ సుగ్రీవుడు వాళ్ళ అన్నగారి చేత 2-3 సార్లు తల్లు తిని ఆ కిష్కింద దాని మీద కొండ మీద కూర్చున్నాడు. ఆ కృష్ణ ఒక పర్వతం మీద కూర్చొని ఉంటాడు. అక్కడికి రాదు. ఈ వారికి శాపం ఉంది. ఎందుకంటే ఒక దుందిబి అనే రాక్షసుని సంహరించి ఆ శరీరాన్ని తీసుకోపోయి ఆ కృష్ణ ఒక పర్వతం విసిరేస్తే అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మీద పడింది. ఎవరురా ఈ పని చేసిందని చూశాడు వాలి నువ్వు కానీ పర్వతం మీద ఏ రోజైనా వచ్చావో నీ తల 7 ముక్కలు అయిపోతుంది శాపించాడు. ఆ దెబ్బతో వాలి ఆ పర్వతం లింపాడు. ఎక్కడికక్కడ లింకేస్తాడని భగవంతుడు మామూలుడు కాదు కదా. ఎందుకంటే అవసరం లేదు. అందుకే మనకు కూడా అవసరం వచ్చినప్పుడు దుష్టుని దూరం చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. భగవంతుడికి ముందే అన్ని ఆయనే ఏర్పడే భక్తుల కోసం అన్ని చేస్తాడు, దుష్టుల కోసం చేయండి. ఈ విధంగా అక్కడ ఉంటాడే స్నేహం ఏర్పడుతుంది. తీసుకెళ్తాడు, రామచంద్రుడిని చూపిస్తాడు. అగ్నికి ఇద్దరు కూడా అగ్ని సాక్షిగా స్నేహం చేసుకుంటాడు. నీకు నేను, నాకు నువ్వు. నేను భార్యను పోగొట్టుకున్నానంటాడు సుగ్రీవుడు, మీరు భార్యని తీసుకెళ్ళిపోయారంటున్నారు. ఇద్దరం ఉన్నారు, ఇద్దరం ఒకే మాట ముందుకొని అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరు మిత్రత్వం చేసుకుంటారండి. సరే, వాలి ఇంత గొప్పవాడు, మా అన్నగారు సామాన్యుడు కాదు. బాగా ఆయన రోజుకు ఒక 2 ముద్దలు పాలు తాగి వచ్చి ఆ మధ్య చుట్టూ ఉన్నాయి అక్కడ వాటిని ఊపుతా ఉంటాడు. 7 చెట్లని దాని ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ పాలు తాగుతాడు, కూర్చుంటున్నాయా. ఓడంత బలాడు ఎవరు లేదు ఆయన అని చెప్పాడు రామచంద్రుడు. ఓహో సరే 7 యొక్క బాణం తీసుకొని 7 చెట్లు చాటుకుంటే కొట్ల ఆయన. రామచంద్రుడు అలా ఏం చేసేవాడు కాదు. సరే పద సుగ్రీవా, మీ అన్నకు పిలువ అన్నాడు. పోయాడండి సుగ్రీవుడు. వెళ్ళి వాలి దా యుద్ధానికి నేను కొడుతున్నాడండి. ఇన్నిసార్లు నా చేత ఎంతోన్నాడే, మళ్ళీ వచ్చాడే వీడికి, ఎంత ధైర్యం రా వీడికి అన్నాడు. వస్తానని చూశాడు. చాలా చెప్పిందండి. ఏమిటి, ఈ మధ్యకాలంలో ఎవరితో స్నేహం చేశాడంట, అంత ధైర్యం వస్తున్నాడు మీ తమ్ముడు, లేకపోతే రాడు అని అంటుంది. సరే అన్నాడంటే వెళ్ళిపోయాడు. యుద్ధం చేశాడండి. యుద్ధం చేస్తే సుగ్రీవుని చితగా మారాడండి, మామూలు కొట్ల. తమ్ముడు కాబట్టి ఈసారి క్షమించాలి, ఈసారి చంపేస్తానన్నాడు. వదిలేశాడండి. ఒళ్ళంతా దెబ్బలే. రామాయణుడు నమ్ముకున్నందుకు నన్ను చిత్తగా పెట్టాడే, చెప్పాను కదా ఎవరు సామాన్యుడు నా కుటుంబం
వచ్చి, రామా చంపేస్తానన్నావు కదయా, నన్ను అలా కొట్టి ఏం చేస్తున్నావయ్యా రామా అన్నాడు. ఏం లేదు సుగ్రీవా, నీవు మీ అన్నని నేను ఎప్పుడు చూడలా, నిన్ను చూశాను. ఇద్దరు ఒకటే ఉన్నారు, అసలు ఇద్దరికి భేదమే లేదు. ఎవరిని కొట్టే నీకు తగిలిందనుకో, మిత్రత్వాన్ని తగిలితే నేను ఎంత బాధపడాల్సి, అందుకోసం బాణం వేయలేకపోయానయ్యా సుగ్రీవా అన్నాడు. సరే లక్ష్మణ, అడవి పూలదండ పట్టుకున్నాము. అడవి పూలదండే కదా ఏముంటాయి, మంచి అడవి పూలదండ అప్పుడు పట్టుకొచ్చాడు. ఏడాది పూలు 4 గుట్టాడు వేసి మెల్ల వేసి ఇప్పుడు పోన్నాడు. స్వామి మళ్ళీ చంపేస్తాడు స్వామి, నేను ఎవరు స్వామి అన్నాడు. వాళ్ళు పోవాయా, నీకు ఎందుకు నేను ఉన్నా కదా హనుమ అన్నాడు. అప్పుడు అయ్యా ఆయన రాజుగారు మంత్రి, సుగ్రీవుడు రాజు, హనుమ మంత్రి అంటే నేను చెప్తున్నా కదా మంత్రిగా. ఓ రామభద్రుడు చెప్పాడంటే ఇక మనకు తిరిగి ఉండదు, ఇప్పుడు ఓ నీకెందుకు అన్నాడు. హనుమ చెప్పే ధైర్యం వచ్చింది ఆయనకి. చూశారండి, ఈ మంత్రి అంటే అలా సమాధానం చెప్పేవాడు కావాలండి. మంత్రి చాలా గొప్పవాడండి. వెళ్ళాడు, మళ్ళీ పోయాడు. మళ్ళీ రా ఈసారి సంగతి చూస్తానన్నాడు. వాడి బాగా అప్పుడే పాలు తాగి భార్య పక్కన కూర్చోనున్నాడు. ఎవరు? తారా రుమ. రుమ అంటే సుగ్రీవుడు భార్య. ఆవిడని కూడా దగ్గర చేర్చేసుకున్నాడు ఆయన, మరదలను కూడా. లెగిశాడు వాలి. ఓ వీడికి పీట బాగా ఉన్నట్టు ఈసారి చంపేసి వస్తానన్నాడు. వెంటనే చేయబట్టుకుంది తార. ఆవు అని. ఏంటి అన్నాడు. అంగదుడు మన కుమారుడు చెప్పాడు, ఈ మధ్యకాలంలో ఎవరు అయోధ్యపుడు వారు దశరథ మహారాజు కుమారుడు అయినారంట, సీతమ్మంట అరణ్యవాసానికి వచ్చారు. వారికి ఏదో ఎవరో వాళ్ళ భార్యను తీసుకెళ్లారంటే, ఎవరు తీసుకెళ్లారో మనకు తెలియదు. అంగదుడు సమాచారం కలుపుకొచ్చాడు వేగుడి ద్వారా. వాళ్ళతో స్నేహం చేశాడంటే నీ తమ్ముడు వాళ్ళు సామాన్యులు కదంట, రామచంద్రుడు లక్ష్మణుడు. వాళ్ళ దాటి నువ్వు కట్టుకోలేవు, నా మాట నీవు. లేకపోతే ఇందాకే తన్నులు తిన్నాడు ఒక గంట ముందు, మళ్ళీ వచ్చి తొడగొడుతున్నాడంటే ఏదో ఎనక పెద్ద మర్మం ఉంది, నా మాట వినలేదు. తార చాలా తెలియగలదండి. అసలు అటువంటి తెలియగలదు అంటే భార్య ఎంత తెలియగలదై ఉండాలో చూపిస్తున్నాడు మనకు రామాయణం. అందుకే అయ్యా ఈ ప్లాట్ కొట్టున్నామని మంచిది కాదు, మొన్న కూడా ఎవరో కొని వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ ప్లాట్ కొనగాక నా మాట వినంటే సరే రాణి డబ్బులు చూస్తాను కొనేస్తాను. తర్వాత ఆ ప్లాట్ కొన్నాక చూడదంతా ఊరిపోతుంది. నేను చెప్తే విన్నావా, వెళ్ళాను. అందుకే దరిద్రం వచ్చింది మనకు. అందుకోసం భార్య చాలా తెలివిగలదే ఉండాలని మంత్రిత్వం చేయగలిగింది. అటువంటి ఆవిడే సంసారాలు ఈజీగా నడిచిపోతుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంకా ఎవరినా ఈ రోజుల్లో ఇదే కూడా చాలా తక్కువ. ఆ విధంగా అయిన తర్వాత సరే అన్నాడు. అంతే చెయ్యి, సరే వదిలేయమన్నాడు. వెళ్ళిపోయాడండి. ఘోరమైన యుద్ధం, మామూలు యుద్ధం కాదు. చూశాడు రామచంద్రుడు, ఎక్కడి నుంచో బాణం వదిలాడు అంటే వెనక్కి రాముడు బాణం. రాముడు బాణం వేశాడంటే వెళ్ళిపోవాల్సిందే. శిరసంధానం చేశాడంటే ఇక వెనక్కి వచ్చే పని లేదు. అది రామ బాణం అంటే పోయింది, వాటాడు పడేసిందండి. వాళ్ళని ఎగిరి ఒకరు పడ్డాడు. రామ బాణం అంటే మాటలా పడిపోయాడంతే. అప్పుడు రామచంద్రుడు దగ్గరికి వచ్చాడు, తారా వచ్చింది, అందరూ వచ్చాడు, అంగదుడు వచ్చాడు, ఆంజనేయుడు వచ్చాడు, సుగ్రీవుడు వచ్చాడు. వాలి అడిగాడు, రామా నన్ను ఎందుకు సంహరించావు చెప్పు. నేను మా తమ్ముడు యుద్ధం, నేనేం తప్పు చేశాను? మేము కోతులు, మేము వానర సైన్యం, మీ ఎవరితో సంబంధం లేదు. మేమెప్పుడు ఆ రోజుల్లో ఉంటూ పండు తింటూ అవి తింటూ మేము బ్రతికేవాళ్ళం. మా రాజ్యమైన కిష్కింద. నువ్వు మమ్మల్ని ఎందుకు సంహరించాల్సి వచ్చిందని చెప్పి నాకు సమాధానం అన్నాడు. రాముడు అన్నాడండి, అడిగితే రాముడు అన్నిటికీ సమాధానం చెప్పాడు. నేను ఎందుకు సంహరించాలని తెలుసా? నీ తమ్ముడు చెప్తూ ఉన్నాడు నువ్వు గుహలో ఉన్నప్పుడు, పంట అట్టవేసి వచ్చానన్నాయా, రాక్షసుడు ఉన్నాడు, రక్తం చూసి వచ్చాను, పెద్ద స్టోరీ అయింది. నువ్వు చెప్పినా విల్లా మీ తమ్ముడిని కొట్టి వాళ్ళ భార్య అయిన ఉమాని నువ్వు దగ్గర చేర్చుకొని ఆ పని చేసావు. మరదలంటే కూతురుతో సమానం. నీ తమ్ముడిని కొట్టడమే కాకుండా ఆవిడ తీసుకొని భార్యగా స్వీకరించావు. ప్రథమ తప్పు గుర్తు పెట్టుకో అన్నాడు. నువ్వు వానరుడైనా ఎవడైనా కూడా ధర్మమే అన్నాడు. అందుకే నేను సంహరించానన్నాడు. ఒక తప్పు. రెండో తప్పు ఏంటో తెలుసా? నీది మహాబలాఢ్యుడు అని నేను ఎదుర్కొ ఉన్నావు. అంతే కూడా రాజ్యంలో సంభావం నీ తమ్ముడికి కూడా పంపించేశావు. నేను ఎందుకు సంహరించానో తెలుసా? నేను చక్రవర్తి. నేను ఎక్కడున్నా చక్రవర్తి. ఈ భూమండలం అంతా పరిపాలన నాదే.
నేను ఈ రోజు అరణ్యవాసం చేసినా కూడా ప్రతి ఒక్కరిని రక్షించే బాధ్యత నేనే. ఎందుకంటే మా నాన్నగారు పట్టాభిషేకం చేస్తానన్నాడు, కానీ నేనే రాజుని. అందుకోసం నాకు బాధ్యత ఉంది. అన్యాయం జరుగుతుంది, అందుకోసం నేను సంహరించాను. నేను రాజు కాబట్టి సంహరించానన్నాడు. మరి చెట్టు చాటు నుంచి ఎందుకు సంహరించాడు? అప్పుడు దానికి సమాధానం చెప్పాడండి రామచంద్రుడు. సింహాల్ని, అడవుల్లో ఉండే జంతువుల్ని వేటగాడు ఎక్కడి నుంచి కొడతాడో తెలుసా నీకు? వారి చెట్టు చాటు నుంచి కొడతాడు, వారి డైరెక్ట్ కొట్టాడు. అలా నిన్ను చెట్టు చాటు నుంచి నువ్వు కూడా వారాల జాతికి సంబంధించినవాడు కాబట్టి చెట్టు చాటు నుండి కొట్టానయ్యా, అందుకోసమే కానీ వేరే చాటు నుండి కొట్టలేదన్నాడు. ఏమి చెప్పలేకపోయాడు. వాళ్ళయ్యా నీదే క్రమం, నాదే తప్పు నిజంగానే అని ఒప్పుకున్నాడండి. వాలి ఒప్పుకొని రామా ప్రాణం తీసే, రామా ప్రాణాలు ఎగిరిపోతాయి రామచంద్రుడు ప్రాణం తీస్తే మహావిష్ణువుగా కనిపిస్తే ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఒరే సుగ్రీవా, మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే వేరే వాడు వచ్చి మనలో ఎందుకు దొరబడేవాడు? మన ఇద్దరం ఎందుకు నాలో ఒకడు నేను వెళ్ళిపోయేవాడిని? ఇద్దరం కలిసి ఉంటే మూడేవాడు వచ్చి ఉండేవాడు కదా. నాదేనా తప్పురా సుగ్రీవా? నీది తప్పు లేదురా నాయనా, నీ భార్యని కూడా ఉంచుకున్న నాదే తప్పురా. అందుకోసం మూడేవాడిని మన ఇంట్లోకి ఎంటర్ చేయకూడదు. భార్యాభర్త బహుళ పెట్టుకున్నా వాళ్ళిద్దరే ఉండాలి, కానీ ఇంకొకడు వచ్చి దాంట్లో దూరకూడదు. అది అందుకు రామాయణం వచ్చింది. అంతేగాని మూడో వాడిని ఎంటర్ కానివ్వడు. ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అయిపోయాడో మరిద్దరికి తగదవచ్చు. నాదే తప్పు. ఇదిగో అన్నలు చిన్నవాడు, వాడిని దగ్గర తెచ్చుకో సుగ్రీవ అని అందుకు ఇద్దరికి చెప్పాడు. రాముడు అన్నాడు, అన్నీ నేను చూసుకుంటానే, వాడి నీకేం పర్లేదు అన్నాడు. తారా నమస్కారం చేసింది. రామచంద్రుడిని చాలా క్వశ్చన్లు వేసింది. తారా కూడా అన్ని సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత బాణం తీసిన తర్వాత ఆయన అనంత లీలలో కలిసిపోయాడు భగవంతుడు. అంటే ఇక్కడ అర్థం చూడండి, ఒక అన్నాదముల తగులు ఇంకొకటి వచ్చి జారకూడదు, వీళ్ళిద్దరే సరి చేసుకోవాలి. ఈ రామాయణం అంటే లాస్ట్కి అక్కడ వాళ్ళ అన్నాదములు అందరూ చనిపోయారు. విభీషణుడు ఒకడే బతికాడు, ఇక్కడ సుగ్రీవుడు బతికాడు. రామ పట్టాభిషేకం అప్పుడు ఇద్దరు ఏడ్చారంట. ఎవరు వాళ్ళిద్దరంటే ఒకడు విభీషణుడు, ఒకడు సుగ్రీవుడు. ఒరే మన అన్నగారు ఉంటే మనం కూడా ఇలా పట్టాభిషేకం చేసుకునే వాళ్ళ కదరా. చూడరా అన్నదమ్ములు ఎలా ఉండాలి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒకడు ఇంజాములు వీరుకున్నాడు, ఒకడు కాడు పాదాలు పడుతున్నాడు, ఒకడు ఎనక చేరి కిరీటం సరి చేస్తున్నాడు, ఒకడు ఇంకో పని చేస్తున్నాడు. అన్నదమ్ములు ఇలా ఉండాలని భీష్ముడు కల్లీలు పెట్టుకున్నాడంట. సుగ్రీవుడు కూడా కల్లీలు పెట్టుకున్నాడంట. అప్పుడు రాముడు లేచి వాళ్ళిద్దరు కల్లీలు తెచ్చాడు. నేను నీ అన్నది, మీ ఇద్దరికి కూడా మీరు బాధపడగాకండి, మీ ఇద్దరు కూడా నా తమ్ముడు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఆనందాన్ని కలిగించాడు. చూడండి, రామచంద్రుడు అంటే మాట కదండి రామాయణం అంటే. మీకోసం రామాయణంలో కలిసి మెలిసి ఉంటేనే పాపం కూడా జరుగుతుంది, సంసారం కూడా అలా జరగాలి. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. రామాయణం ఏది కోరక కానీ సామాన్యమైనది రామాయణం అంటే. ఎందుకోసం పెళ్లి కావాల్సిన వాళ్ళు కూర్చోబెట్టి రామాయణం చెప్పాలి, 4 రోజులు ట్యూషన్ చెప్పాలి. చెప్పితే వాళ్ళిద్దరు ఎలా ఉంటుందా అని తెలుసుకుంటారు. రాధే 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 కృష్ణ గోవింద రాధే గోవింద రాధే గోపాల రాధే 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 రాధే. జై రాధా కృష్ణ గోవింద की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, जय बलि महाराज गारी की, गोपाल प्रभु गारी की, पूजारी प्रभु गारी की, महेंद्र प्रभु गारी की, महाभक्त वृंदावन को जय श्री रामचंद्र प्रभु की, जय सीता माता की, राधा कृष्ण गोविंद की, एडकोटवाड़ा वेंकटरमण गोविंद गोविंद, जय श्री कृष्ण चैतन्य महाप्रभु की, नित्यानंद प्रभु की, सर्वं श्री कृष्णार्पणमस्तु। जगन्नाथ प्रभु गारी की मर्चिपोతున్నా